ఈ ఎరుకల సాని 4 దేశాల రాజులు కూడా ఎరుగు చెప్పుకొచ్చిందట. చాలా బాగా చెప్పారని చెప్పి అనేక రకాల బహుమతులు ఇచ్చారట. మరి గంజిపాలెం మహారాజులు ఎలాంటి బహుమతులు ఇస్తున్నారు ఎరుకల సాని? రాజు ధరణీదేవి దంపతుల పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషంలో వచ్చిన ఆ కిలాటకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసరమ్మ ఎరుకల సాని విద్యాపాపలతో ధనధాన్యములతో ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యములతో వర్ధిల్లుదురు గాక. ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఎల్లవేళలా కంటికి రెప్పోయి కాచి రక్షించి శుభాశీస్సులు మంగళాశాసనములు అందజేయు గాక. ఈ జ్ఞానామృతంలో పాల్గొన్న వారందరికీ, చూస్తూ ఉన్న వారికి, చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి, ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని ప్రోత్సహించి చెప్పిన కోలపూడి సర్వజు లాంటి వాళ్ళకి స్వామివారి ఎల్లవేళలా కాపాడుతూ రక్షించి శుభాశీస్సులు అందజేయుగాక. శాఖ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి అడగదలిచి పెళ్లి మాటలు మాట్లాడమని మమ్మల్ని పంపించారు. అడగదమ్మా, ఏముంది అసలు పెళ్ళంటే ఏంటమ్మా? 3 ముళ్ళు 7 అడుగులు 2 జీవితాలు నిండు నూరేళ్ళుండే జీవితం కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడండి, మీ ఆడపిల్లని ఇచ్చేసేయండి అంటే ఎట్లా ఇస్తారు? ధర్మ సందేహాలు ఉంటాయి కదా, తెలుసుకున్నాము. ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చిన ఒకరామానికి నమస్కారాలు తెలుపుకుంటూ, అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాళ్ళు విన్నామే, నీకు ఏమి ఆస్తి పాస్తులు ఉన్నవి? మా పద్మావతి దేవి రాజభోగాలలో గారాభంగా పెరిగిందమ్మా, కాబట్టి అడుగుతున్నాము. చక్కటి నీలమేఘ శ్యామ 3 లోకాలు నేలే శ్రీమన్నారాయణమూర్తి, 14 లోకాలు నేలే అనంత పద్మనాభుడు, 7 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి, సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే రామ అన్న పర్వాల, కృష్ణ, మాధవ, కేశవ, జనార్దన, జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇచ్చే పసిగట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీలో 3 లోకాలు తిరిగిన, 14 లోకాలు వెతికిన, ఇది ఎంత కష్టం ఇచ్చినా కూడా దొరకలేదు. కష్టం అనేటప్పటికి ఆలోచనలు పడ్డారా? మాకే కట్నాలు, కానుకలు, మేడలు, విద్యలు, పొలాలు, స్థలాలు మాకేం అక్కర్లేదమ్మా. 14 లోకాలే మా అబ్బాయికి ఉన్నాయి. మీ అమ్మాయి 14 లోకాలకు అధిపతిరాలవుతుంది. దాంట్లో ఏమి ఆలోచించాల్సిన పని లేదు. 14 లోకాలకి అధిపతిరాలైనందుకు చక్కగా వారికి తగ్గట్టుగా 7 వారాలు నగలు చేసి పెట్టుకొని పుట్టినసారి ఘనంగా పెట్టి అత్తవారికి పంపించుకుంటాం. అమ్మా ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉందమ్మా. 7 వారాలు నగలు అడుగుతున్నారే, మేము కూడా అడగలేదమ్మా. మరి మేము అడగటం లేదు. కాకపోతే ఆకాశరాజు ధరణీదేవి దంపతులు 14 లోకాలకు తగినట్లుగా పెళ్లి చేయలేదన్నారు అనుకోండి, వాళ్ళకొస్తే మాట ఒకటి, మాకొస్తే ఒకటి అమ్మా. అలాగే ఎవరికి రాకూడదని గుర్తు చేస్తున్నాను. అలాగే మీకు కూడా మాట రాకూడదు కదా. అయినా కూడా ఆకాశరాజుని ఆకాశం అంత హృదయం, అందువల్ల రాజుగారు ఏమి కొలవలేదు. అలాగే మీరు 14 లోకాలు వెళ్ళేవాళ్ళు కదా, మేము అడగకూడదు అనుకుంటూ ఒక మాట అడుగుతున్నాను. అలాగే మా ఆడపిల్లకి మీరు ఏమన్నా పెడతారా అమ్మా? ఎందుకు పెట్టుకోండి తల్లి, మా అబ్బాయి వరించి చక్కగా ఇష్టపడి చేసుకుంటున్నాడు. అందువల్ల నెలకి సరిపడా నగలు పెట్టుకుంటాను తల్లి. 1వ తారీఖు పెట్టుకున్నాక మళ్ళీ 1వ తారీఖు పెట్టుకునేట్టుగా చక్కగా చేయించుకుంటా ఆనందంగా. ఎంత సంతోషం ఉందో ఇప్పుడు. ఎందుకంటే మనకి వాళ్ళు వారం రోజులు సెలవిచ్చి వాళ్ళకి తగ్గట్టు మేము 14 లోకాలు ఏలే వాళ్ళము అని చెప్పి 4 రోజులు నగలు పెడుతున్నారు. ఆడపిల్లగా ఇంకా మనకేం కావాలి? అందులో మనం అడిగాం, అమ్మా మీ అబ్బాయి నల్లగా ఉంటాడని. కాదమ్మా, నల్లని వాడు కాదు, నీలమేఘ శ్యాముడని చెప్పారు. అని అంతకన్నా మనకేం కావాలి? వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళంత గొప్పగా చెప్పుకున్నారు. మన ఆడపిల్ల గురించి కూడా మనం 2 మాటలు చెప్పుకున్నాము. ఆడమా సహస్రనామాలు అంతేగా, అందుకే ఇచ్చినట్టుందమ్మా మీ అబ్బాయిని. అమ్మా మా పద్మావతి దేవిది చంద్రకేటి ముఖాచస్సు, చంద్రుడి తేజస్సుకి చూడటానికి చక్కని అందం కలిగింది. బంగారు ఛాయతో మిలమిలా మెరిసే దేహంతో చూసిలే దివ్యమైన తేజస్సు అండి. భూదేవంత ఓర్పు కలదండి. మా పద్మావతి పాదము పెట్టిన చోట శ్రీ సంపద, ఆయువు, ఆరోగ్యం పొంగి సుఖ సంతోషాలతో తొలతొంగుతూ ఉంటారండి. మా పద్మావతి
కారణ జన్మురాలు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి శుభాలను వచ్చే భువనేశ్వరి మాతండి. మీరు బుద్ధి చేసినా చెయ్యకపోయినా చక్కగా ఆకాశం అంత పందిరి వేసి గోడేవంత అడుగు వేసి కలియుగంలో ఎంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికి వచ్చిన బంధుజనాలందరినీ అప్పలపరిచేటట్టు చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి. కోరుకుంటే కూడా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి, కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదలను సమర్పించినప్పుడు పరవశమైపోతాను. వారికి కావాల్సినన్ని ప్రసాదించే భగవానుని నేను కలిగించారమ్మా. మనం భక్తితో చేసుకుందాం. వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం. స్వామి వారికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తిపూర్వకంగా ఎత్తుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాము. ఇక్కడి నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసుడు కాదు, మన పద్మావతి మా శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిపి అంగరంగ వైభవంగా జరుపుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ